ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఆ యొక్క శుభ ఫలితాలు ఏమిటి, శుభయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల గురించి, పొంతనల గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు గడిచిపోయి 18వ సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టబోతున్నాము. అందువలన మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ పెళ్లి సంబంధాల కోసం అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి జనవరి నెల చూసినట్లయితే శ్రమ ఏవ జయతే, మన శ్రమ జయం కలిగిస్తుంది అని మీరు నమ్ముతారు. కర్తవ్యం దైవమాన్యకమని ముందుకు దూసుకెడతారు. తప్పనిసరిగా ఆహారం, నిద్ర టైంకి మీరు చేసుకున్నట్లయితే అనారోగ్యం అనేది లేకుండా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఆహారం, నిద్ర అనేది మాత్రం చాలా సమయానికి సమయానుకూలంగా మీరు భోజనం చేయడం, తర్వాత నిద్రపోవడం అనేది చాలా చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. గుర్తుపెట్టుకోండి, అనారోగ్యం అక్కడే వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. క్రయ విక్రయాలు మీరు పూర్తి చేసుకుంటారు. అమ్మకాలు, కొనుగోళ్ళు మీరు కంప్లీట్ చేసేస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెల వస్తుల్లోకి మనకేమిటంటే కనుక లౌకిక వ్యవహారాల్లో లౌక్యం అని చాలా కావాలండి. అంతేగాని ముఖం మీద మాట్లాడేస్తా, ముఖం మీద కొండగొట్టినట్టు కొడతా, ఆ విధానాలన్నీ పక్కకు పెట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారాలు చేస్తేనే మీరు గెలుస్తారు. లేకపోతే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళు మంచి వాళ్ళ కాదా అన్నది 1 నెల లేట్ అయినా పర్వాలేదు, తెలుసుకుని ముందడుగు వేయండి. తర్వాత మార్చి నెలకు వస్తుల్లోకి మీ నిర్ణయాలు మీరు మార్చుకుంటారు కొంత. అందువల్ల మార్చుకుంటారు కూడా కాదు, మార్చుకోవాలి. మార్పు చేసుకుంటేనే ముందుకి మనుగడ ఉంది అనే విషయాన్ని మీరు గ్రహించుకుంటే అన్ని విధాల మీ నిర్ణయాల్ని మీరు సఫలీకృతంగా మీ శ్రేయోభిలాషులు, పెద్దవాళ్ళ యొక్క అనుభవాల నుంచి తీసుకున్నట్లయితే మార్చి నెల సజావుగా సాగుతుంది. వస్తువులు కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొంచెం నష్టాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ మాసంలో అధికమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాలందు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి. అదేవిధంగా ఇంటా బయట కూడా కొంచెం సందేహ బుద్ధితోటే వ్యవహారం చేయండి. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, అనుమానం ఎక్కువైంది నీకు, అనుమానం పెనుభూతం అని చంపుకు తినేస్తున్నారు అని తిట్టుకుంటూ ఉంటారు కదా, నెత్తి కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకున్నా పర్వాలేదు, అలాగే ఉండండి. తర్వాత ఏంటంటే మేనదుస్తుల్లోకి అగ్రిమెంట్లకి దూరంగా ఉండండి. అందువల్ల అంటే కనుక మోసపూరితమైన అగ్రిమెంటు చేసుకునే వాళ్ళు మనకి ఎదురుపడవచ్చు. ఎక్కువ మనకి ఇస్తానంటే మనం పొంగిపోతాం కదా, పొంగిపోయే డంగడగా సంతకాలు పెట్టేసాం అనుకున్న తర్వాత మనమే చిక్కుల్లో పడతాం. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సహోద్యోగుల విషయంలో కూడా మౌనంగా ఉండండి. వాడు ఇలా అన్నాడు, వీడు అలా అన్నాడు అని మనతో చెప్తారు. మనం వెళ్ళి వేరే వాళ్ళతో వాడింతే వీడింత అన్నాడంటే అవి పట్టుకెళ్ళి మోసుకెడతారు. అందుకని జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో కూడా. అదేవిధంగా చూసినట్లయితే కనుక జూన్ నెలకు వస్తుల్లోకి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. తల్లిదండ్రులకు కొంచెం అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత చిన్న పైనైనా కూడా మీరు చేసేయండి, తర్వాత నేను వచ్చి చూస్తాను అని అల్టిమేట్గా మీరు చెప్పేయడం, ఆర్డర్లు జారీ చేయడం కాదు. మీరు వెళ్ళి నుంచుంటే ఆ పనులు సజావుగా సమయానికి అవుతాయి, లేకపోతే అవ్వవు. తర్వాత మీ ఇష్టం. తర్వాత చూసినట్లయితే జూలై నెల చూసినట్లయితే తర్వాత తదుపరి జూలై నెల చూద్దాం. జూలై నెల చూసినట్లయితే అన్నదమ్ముల దగ్గర, సహోద్యోగుల దగ్గర ఆర్థికంగా కొన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. అవన్నీ కూడా బ్రహ్మాండంగా బాగానే సాగుతాయి. జాగ్రత్తగానే ఉండండి. వివాహాలు కుదురుతాయి. జూన్, జూలై నెలల్లో వివాహాలు కుదిరి ఒక కొలిక్కి వచ్చేటటువంటి కార్యక్రమం కొంచెం కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా వివాహాలు కుదురుతాయి. ఆ తర్వాత
ఉద్యోగ వ్యాపారాల్లో అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థికంగా పుంజుకుంటారు. అంటే ఇంకొంచెం ఉద్యోగంలో హైక్ రావడం కానీ ఆర్థికంగా బాగుంటుంది. అదేవిధంగా వ్యాపారం కూడా లాభాల బాటలో పడుతుంది. ఇహ ఆగస్టు నెల వస్తుల్లోకి భూములు అమ్మడం కానీ గృహాలు అమ్మడం కానీ క్రయ విక్రయాలకి కొంచెం కామ్గా ఉండడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ నివాసం విదేశాలు వెళ్ళిపోవాలి, విదేశాల్లో నివసించాలి, విదేశాలకి పరీక్షలు రాసేవాళ్ళు, జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు సక్సెస్ బ్రహ్మాండంగా ఆగస్టు నెలలో విదేశీయాన ప్రయత్నాలు అన్నీ కూడా చదువుకోవడానికి వెళ్ళడానికైనా ఉద్యోగం చేయడానికి వెళ్ళడానికైనా అన్ని విధాల ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఇహ సెప్టెంబర్కి వస్తే కనుక ఉద్యోగులకి పదోన్నతులు కనపడుతున్నాయి, ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. ఆ తర్వాత చూస్తే ఉన్నతమైన పదవులు లభ్యమవుతాయండోయ్. అందువల్ల రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉండండి. తర్వాత చూసినట్లయితే కనుక వాహనాలు, తర్వాత పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్గా నడపడం వల్ల యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశం, తర్వాత పెంపుడు జంతువులు గబుక్కున చేపట్టుకునేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. తర్వాత అక్టోబర్ నెల కుస్తుల్లోకి వృత్తి ఉద్యోగాల్లో సాటి వాళ్లతో ముక్తసరిగా ఉండడమే చెప్పదగిన సూచన. ఎందువలన అంటే కనుక ఏదైనా మనం వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో వింటాము, మనకు తోచింది ఏదో మాట్లాడతాంగా, అది కాస్త ఎవరికి చేరకూడదో వాళ్ళకి చేరేస్తారు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే ఆరోగ్యం విషయంలో అధికమైనటువంటి ఖర్చులు అయ్యేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం భాస్కరాజు చేతు సూర్య నమస్కారాలు తప్పనిసరి చేసుకోండి. రోజు సూర్య నమస్కారం చేసుకోండి. భాస్కరుణ్ణి 3 సార్లు 3 దోషులతో ఆయనకి నీళ్లు సమర్పించి అర్ఘం సమర్పించి ఆయనకి చక్కగా భాస్కరాయ విద్మహే ద్యుతికరాయ ధీమహి తన్నో సూర్యప్రచోదయాత్ అన్నది చదువుకుంటూ ఉండండి. తర్వాత నవంబర్ నెల కుస్తుల్లోకి రాని బాకీలు ఎక్కువైపోతాయండి. వ్యాపారంలో రాని బాకీలు, ఒత్తిడి అని పై వాళ్ళేమో మనల్ని కట్టమంటారు, వీడేమో ఇవ్వడు, వాడేమో అడుగుతాడు. ఈ ఇద్దరి మధ్యన పోకచక్క పరిస్థితి అయిపోతుంది. ఇహ జాగ్రత్తగా ఉండండి, ముందే అలర్ట్గా ఉండండి. బాకీలు పెద్దగా ఇవ్వకండి. ఈ ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోండి. ప్రయాణాల్లో బీ కేర్ఫుల్. అవసరమైతేనే చేయండి ప్రయాణం, లేకపోతే ఏమిటిట, అందుకని చూసుకోండి. ఇహ డిసెంబర్ నెల వస్తుల్లోకి గృహం కానీ భూమి కానీ కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బ్రహ్మాండంగా కొంటారు, మంచి గృహం ఏర్పరచుకుంటారు, లేదా మంచి భూమి కొనుగోలు చేస్తారు. తర్వాత కట్టుబడి గురించి ఆలోచిస్తారు. వివాహాది శుభకార్యాలు స్థిరపడతాయి. తర్వాత కుటుంబంలో చక్కగా నగలు నాణ్యాలు కూడా ఆడవాళ్ళకి బలపరుస్తారు. కొంటారు, ఆభరణాలు కొనుగోలు చేసే యోగం కనపడుతుంది ఇక్కడ మీన రాశి వారికి. అందువల్ల డిసెంబర్ నెలస్తులకు అన్ని విధాల యోగదాయకంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ముందుకు వెళ్ళడానికి పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో మీరు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మీ భాగ్యలక్ష్మి. ఓం శ్రీ మాత్రే నమః.